అండి పన్నీర్ తోటి మంచి స్వీట్ రెసిపీ. నో ఓవెన్ నో కుక్, ఈజీ 10-15 మినిట్స్లో అయిపోతుంది. మంచి స్వీట్ ఎమ్మి ఎమ్మి రెసిపీ. సమ్మర్ స్పెషల్ మ్యాంగో విత్ మ్యాంగో తోటి ట్రై ఇట్ చేద్దాం పదండి. మంచిగా ఒక 1/2 లీటర్ పాలు ఉంటాయి కదా, పలగొట్టుకొని విరగొట్టుకొని ఈ విధంగా మంచిగా మెత్తగా స్మాష్ చేసి పెట్టుకోండి. పన్నీర్ని స్మాష్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక మ్యాంగో తీసుకొని మంచిగా ఈ విధంగా నేను చూపించే విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని మంచి మిక్సీ పట్టేసుకుంటే మంచి చిక్కటి మిక్చర్ వస్తుంది మ్యాంగో. ఆ మిక్చర్ని ఒక చిన్న గ్లాసెడ్ చేసేసుకోండి. జ్యూస్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పన్నీర్లో మనం ఒక చిన్న గ్లాసెడ్ సీసం గ్లాసెడ్ చూపిస్తున్నా కదా, దాని గ్లాసెడ్ పాలపొడి, ఒక చక్కెర, ఇలాచి పొడి, 1-2 చిటికల ఇలాచి పొడి, మ్యాంగో 3 టేబుల్ స్పూన్స్ మ్యాంగో మిక్సీ పట్టుకున్న మ్యాంగోని వేసుకొని బాగా మంచిగా కలుపుకుంటే ఒక మంచి ఈ టెక్చర్ వస్తుంది. నేను తీసుకున్న పాలపొడి గ్లాస్ తోటి కొబ్బరి పొడిని అదే గ్లాస్లో సేమ్ సమపాలలో తీసుకోండి. ఈ విధంగా టెక్చర్ వస్తుంది అనమాట. మిక్స్ చేసుకుంటే ఈ ముద్దను చిన్న చిన్న మనం బాల్స్ లాగా చేసేసుకొని దీన్ని నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా బౌల్స్ లాగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకోండి. ఈ విధంగా హోల్ పెట్టుకొని మనం కొబ్బరి పొడి ఉంటుంది కదా, ఆ కొబ్బరి పొడిని దీని మీద మొత్తం జల్లేసేయండి. జల్లేసుకున్న తర్వాత మంచి లుక్ వైజ్ అయినా టేస్టీ వైజ్ అయినా చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్నీ చేసేసుకొని దీంట్లో మొత్తం మ్యాంగోను నింపేసుకోండి, డిప్ చేసేసుకోండి. మ్యాంగో మొత్తం మిడిల్ పాట్లో నింపుకున్న తర్వాత ఒక 5-10 మినిట్స్ ఆగి తినేస్తే కొంచెం ఆరుతుంది. కొంచెం ఆరిన తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత తినేస్తే ఎమ్మి ఎమ్మి అండి. పాలకోవాలాగా ఎంత బాగుంటుందో, ఎంత టేస్టీగా ఉంటుందో పన్నీర్ తోటి ఎమ్మి ఎమ్మి. పిల్లలకు చేసి పెట్టండి, 10-15 మినిట్స్లో అయిపోతుందండి. ఎంత టేస్టీగా మంచిగా కోవా స్వీట్ లాగా చాలా ఎమ్మిగా ఉంది. టేస్టీ ఆల్సో, హెల్దీ ఆల్సో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ మీ. హౌ ఈజ్ ఇట్ మై స్వీట్ రెసిపీ? కామెంట్ మీ.